100 సంవత్సరాల్లో ఒక్కసారే ఆ రోజు వస్తుంది. మీరు 10 జన్మలెత్తిన ఆ రోజు మీరు రావాలి అంటే మళ్ళీ రాదు. అటువంటి గొప్పదైన రోజు ఏదో చెప్తా. ఆ రోజున మనం ఏం చేయాలో కూడా చెప్తా. అలా చేసినట్లయితే ఆనందంగా సంతోషంగా జీవిస్తాం, అన్ని దుఃఖాల నుంచి దూరంగా ఉంటాం, అన్ని రకాల సంపదలతో అభివృద్ధిలో ఉంటాం. ఆ రోజు ఏ రోజు? రాత్రి నిద్రపోయి ఉదయం ప్రాణంతో లేచిన రోజు మళ్ళీ జీవితంలో రాదు. 10 జన్మలెత్తినా రాదు, 100 సంవత్సరాల్లో ఒకే ఒక్కసారి వస్తుంది. ప్రాణంతో ఉదయాన్నే లేచిన రోజు. ఏ పని చేసినా ఏకాగ్ర చిత్తంతో చేసి ఆ రోజు అమ్మవారిని పూజించుకుని చక్కగా ఆ రోజు చేయవలసిన పనులు శ్రద్ధగా చేయడం మన విధి, మన కర్తవ్యం. గత శోకోన కర్తవ్యం. గడిచిపోయిన వాటిని గురించి ఆలోచించకూడదు. భవిష్యన్నైవ చింతయత్. భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు.